ఫ్రెండ్స్ 700 రూపాయల బడ్జెట్లో ద బెస్ట్ మినీ సౌండ్ బార్ని అయితే నేను మీ ముందు తీసుకురావడం జరిగింది. ఈ వీడియోలో దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్స్తో పాటుగా జెన్యూన్ రివ్యూని అయితే నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జెన్యూన్ అని ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క ప్రోడక్ట్ ఏదైతే ఉందో దీన్ని నా డబ్బులతో పర్చేస్ చేశాను కాబట్టి బాగుంటే బాగుందని, లేకపోతే లేదు అని చెప్పే రైట్ అయితే నాకు ఉండడం జరుగుతుంది. అందు గురించి జెన్యూన్ అనేది చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఓకే, ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడడం వల్ల ఈ బడ్జెట్లో మనం దీన్ని కన్సిడర్ చేయవచ్చా లేదనేది మీకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ యొక్క సౌండ్ బార్ ఎవరికి బాగా హెల్ప్ అవుతుంది, ఎవరికి బాగా యూజ్ అవుతుంది అనేది కూడా మీకు అయితే క్లారిటీ రావడం జరుగుతుంది అనమాట. సో అలాగే మన ఛానల్లో అయితే బోల్ట్ కంపెనీకి సంబంధించిన 3 TWS ఇయర్ బడ్స్ అయితే గివ్ అవే ఇవ్వదలుచుకున్నాను. సో ఇందులో మీరు పార్టిసిపేట్ చేయాలంటే ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి కామెంట్ సెక్షన్లో ఒక లింక్ అయితే ఉంటుంది. అది క్లిక్ చేయడం వల్ల మీకు మన వీడియో ప్లే అవుతుంది. ఆ వీడియో మీరు ఎండ్ వరకు చూడాలి. అలాగే ఆ వీడియోని లైక్ చేయాలి. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కింద కామెంట్ సెక్షన్లో ఆ బడ్స్ సంబంధించినటువంటి ఏమన్నా సరే మీకు నచ్చినటువంటి ఫీచర్స్ కామెంట్ చేసి మీ మెయిల్ ఐడి కూడా అక్కడైతే మెన్షన్ చేయండి. సో నేను మీకు May 2 అయితే ఆ యొక్క రిజల్ట్స్ అనేటువంటి అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో నా పేరు సాయి రెడ్డి, మీరు చూస్తున్నారు టిక్కీ టెక్ ఛానల్. ఫ్రెండ్స్ మన బాక్స్ మీద చూసినట్టయితే అమెజాన్ బేసిక్ అని బ్రాండ్ నేమ్ అయితే ఉంది. అలాగే మనకి స్పీకర్ అని చెప్పి సౌండ్ బార్ అయితే కనిపిస్తుంది. మాత్రం చాలా స్టైలిష్ లుక్ అయితే ఉంది. సో మనం మిగతా సైడ్ చూసినట్టయితే కంప్లీట్ వైట్ కలర్ అయితే ఉంది. బట్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే సమ్ స్పెసిఫికేషన్స్ అలాగే ఎంఆర్పి సమ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఈ బ్యాక్ సైడ్ అయితే స్టిక్ చేయడం జరిగింది. అలాగే మిగతా అన్ని సైడ్స్ కూడా వైట్ కలర్ ఉంది అన్నమాట. ఎటువంటి డిజైన్ కూడా ఏమీ లేదు. అయితే మనం దీని అయితే సీల్ అనేటువంటి బ్రేక్ చేసేద్దాము. సో దీనికోసం స్టిక్కర్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. అవి అయితే మనం రిమూవ్ చేసేద్దాం. సో రిమూవ్ చేయగానే మనకి ఫస్ట్ వైర్ కనబడుతుంది కదా. ఈ వైర్ వచ్చినప్పుడు మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ అలాగే టైప్-C పోర్ట్తో రావడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో మనం సౌండ్ బార్ చూసినట్టయితే కంప్లీట్గా కవర్ ప్యాకింగ్లో అయితే ఉందన్నమాట. కంప్లీట్ సీల్ ప్యాక్ ఇది. అయితే మన దీంట్లో ఈ విధంగా కనిపిస్తుందన్నమాట. ఇది కూడా మనం పక్కన అయితే పెట్టేద్దాము. ఇక్కడ మనకి పేపర్ డాక్యుమెంట్ అనేటువంటిది ఉందన్నమాట. ఇదేమి కాదు, జస్ట్ యూజర్ మాన్యువల్ అలాగే దీని యొక్క సౌండ్ వోల్టేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఈ యూజర్ మాన్యువల్ అయితే ఉన్నాయన్నమాట. ఇది కూడా పక్కన పెట్టేసాక బాక్స్లో మనం వేరే కంటెంట్ ఏమీ లేదు. సో ఈ సౌండ్ బార్ని కూడా మనం కవర్లోనైతే బయటికి తీసేద్దాం. బయటికి తీసి చేతి ఏ విధంగా ఉందో చూసినట్టయితే సో కంప్లీట్గా చాలా స్టైలిష్ డిజైన్ లుక్ అనేటువంటిది రావడం జరిగింది. ఈ కార్నర్ అంతా కూడా మనకి LED రావడం జరిగింది అనమాట. ఇది కూడా మనకి మ్యాటి లుక్. ఈ కార్నర్ కూడా సేమ్ అదే రావడం జరిగింది. ఇది RGB. సో 2 స్పీకర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇది వాల్యూమ్ కంట్రోల్ నాబ్ మాట ఇది. సో కంప్లీట్గా వాల్యూమ్ మనం ఎక్కడ కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా మనం మెటల్ గ్రిల్ అనమాట. సో మన ప్లాస్టిక్ వచ్చినప్పుడు చాలా హాట్ అండ్ ప్రీమియం ప్లాస్టిక్ని అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. సో మనం వైర్ని కూడా మనం చూద్దాము ఎంత డిస్టెన్స్ ఉంది ఏంటి అనేది. సో వైర్ చూసినప్పుడు మనకి అప్రాక్సిమేట్లీ 2 meters అబోవ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. 1.5 to 2 meters అబోవ్ అయితే ఉంటుంది ఇదైతే. సో దీన్ని నేను మీకు అన్ని సౌండ్ కండిషన్స్లోనే కూడా కంప్లీట్గా టెస్ట్ చేసి ఏ విధంగా పెర్ఫార్మెన్స్ చేస్తుంది ఏంటంటే ఫుల్ రివ్యూ అందిస్తాను అనమాట. సో స్టే ట్యూన్ టు ఫుల్ రివ్యూ గైస్. ఫ్రెండ్స్ ఈ సౌండ్ బార్ నేను ఒక 2 days నుండి అన్ని సౌండ్ కండిషన్స్లోనే కూడా టెస్ట్ చేయడం జరిగింది. సో టెస్ట్ చేశాక నాకు దీని మీద వచ్చినటువంటి ఒపీనియన్ ఏంటనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ వచ్చినప్పటికి దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలన్నమాట. ఈ బిల్డ్ క్వాలిటీ ఏదైతే ఉందో ఇది మన ప్రీమియం సౌండ్ బార్స్ ఉంటాయి కదా, 5,000 రూపాయలు 10,000-20,000 రూపాయల సౌండ్ బార్స్. సో అందుట్లో ఏదైతే క్వాలిటీ మెయింటైన్ చేశారు ప్లాస్టిక్ క్వాలిటీ, సేమ్ అదే క్వాలిటీతో అమెజాన్ వాళ్ళైతే దీన్ని కంప్లీట్గా బిల్డ్ చేయడం జరిగింది. అలాగే మన గ్రిల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి మెటల్ అనమాట. ఇదేం ప్లాస్టిక్ ఏమీ కాదు, కంప్లీట్గా మెటల్ కూడా మనకి హార్డ్ మెటల్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో మనకి పక్కన చూసినట్టయితే ఈ కార్నర్లోని మనకి LED లైట్స్ అనేటువంటి యూజ్ చేయడం జరిగింది. అవి కూడా మనకి మ్యాటి ఫినిషింగ్ LEDs అయితే యూజ్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మనకి నైట్ టైం అంటే కంప్లీట్గా మన రూమ్ అంతా కూడా డార్క్గా ఉన్నప్పుడు దీని యొక్క బ్యూటీనెస్ ఏదైతే ఉంటుందో అప్పుడు మనం బయటపడడం జరుగుతుంది అన్నమాట. సో అంత బాగుంది. సో నెక్స్ట్ వచ్చినప్పటికి దీంట్లో మనకి ఆ పక్కన మనకి LED స్ట్రిప్స్ ఇచ్చారు. ఈ మధ్యలో ఏదైతే ఇచ్చాడు ఇది మనకి వాల్యూమ్ కంట్రోలింగ్ అనమాట. అంతే తప్ప దీంట్లో మనకి ట్రబుల్ బేస్కి సపరేట్ కంట్రోల్స్ ఏమీ కూడా ఇవ్వలేదు. ఓన్లీ వాల్యూమ్ మాత్రం కంట్రోల్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి సింగిల్ లైట్ అనేటువంటిది వెలుగుతుంది అనమాట. ఈ పక్కన వచ్చే మనకి RGB లైట్స్ అనేటువంటి వస్తాయి. ఈ కార్నర్ ఆ కార్నర్ ఇక్కడ మనకు ఓన్లీ సింగిల్ లైట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇది కూడా మనకి ప్లాస్టిక్ అండ్ మెటల్ అయితే దీన్ని యూజ్ చేయడం జరిగింది. ఇదేం ఊడిపోవడం లాంటివి ఏమి లేదు, చాలా స్ట్రాంగ్ అయితే ఉంది అనమాట. సో మనం ఇంక ఈ సైడ్స్ పోర్ట్స్ ఏమీ లేవు. బట్ బ్యాక్ సైడ్ వచ్చినప్పుడు మనకి 2 holes అనేటువంటి ఇవ్వడం జరిగింది అనమాట. ఈ 2 holes కూడా ఎందుకు ఇచ్చాడంటే మనకి ఈ యొక్క సౌండ్ బార్లో 2 స్పీకర్స్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చినప్పటికి 6 watt స్పీకర్, సెకండ్ వచ్చేప్పటికి 6 watt అంటే టోటల్గా 12 watts సంబంధించిన స్పీకర్స్ అయితే దీంట్లో యూజ్ చేయడం జరిగింది. అవి మనకి ఓవర్కమ్ స్పీకర్స్ మన 2-in-1 వస్తున్నాయి కదా, అవి అయితే దీంట్లో యూజ్ చేయడం జరిగింది. దాంట్లో వచ్చి బేస్ మనకి ఆ యొక్క ఏదైతే ఎయిర్ ఉంటుంది, ఎయిర్ బయటకు రావడం వల్ల బేస్ బాగా వస్తుంది కాబట్టి
2 హోల్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ వైర్ పోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇదేమి రిమూవబుల్ అయితే కాదు, ఫిక్స్డ్ అన్నమాట ఇది. సో ఇంతకు మించి దీంట్లో ఇతర పోర్ట్లు ఏమీ కూడా ఇవ్వడం అయితే జరగలేదు ఫ్రెండ్స్. ఇది దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ అండ్ ఓవర్ లుక్ విషయానికి వచ్చినట్టయితే. నెక్స్ట్ మనం దీని యొక్క సౌండ్ గురించి మాట్లాడుకోవాలి. దీన్ని మనం పర్చేస్ చేశాక మనం సౌండ్ పెడతాం కదా, అంటే ప్లగ్ఇన్ చేస్తాం కదా. ప్లగ్ఇన్ చేయగానే మనం దీన్ని పర్చేస్ చేసినటువంటి అమౌంట్కి అయితే 100% సాటిస్ఫై అయితే అయిపోతాం అన్నమాట. సో అంత బాగుంటుంది దీని సౌండ్ అనేటువంటిది. ఏదైతే మనకి వోకల్స్ కావచ్చు, అలాగే ట్రబుల్ కావచ్చు, అలాగే మనకి లోస్ కావచ్చు, హైస్ కావచ్చు, అన్నీ కూడా ఓవరాల్గా చాలా ప్లెజెంట్గా అయితే ఉంటుంది. మీరు లో వాల్యూమ్లోని అలాగే హై వాల్యూమ్లోని కూడా సేమ్ పెర్ఫార్మెన్స్ అనేటువంటి చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా మనకి బొంగురుగా రావడం కానీ లేకపోతే సమ్ ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట వినడానికి. ఆ ప్రాబ్లమ్స్ ఏమీ కూడా ఈ సౌండ్ బార్లో అయితే నాకైతే ఎక్కడ కూడా నోటీస్ చేయలేదు అనమాట. సో ఓకేనా. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ యొక్క వాల్యూమ్ గురించి మాట్లాడుకోవాలి. సో వాల్యూమ్ వచ్చేటప్పుడు మనం పీసీకి కానీ అలాగే మన ల్యాప్టాప్కి కానీ మొబైల్కి కానీ దీన్ని కనెక్ట్ చేసుకుంటున్నప్పుడు వాల్యూమ్ అనేటువంటి చాలా లౌడ్గా అయితే వస్తుంది. ఎప్పుడైతే దీన్ని మనం టీవీకి కనెక్ట్ చేస్తామో సో వాల్యూమ్ అనేటువంటి కంప్లీట్గా పడిపోతుంది అనమాట. ఇక్కడ నేను ఫుల్ వాల్యూమ్ పెట్టి టీవీలో 100 వాల్యూమ్ పెట్టినా సరే జస్ట్ ఇలా పెట్టుకొని ఏదో మన ఫోన్ మాట్లాడుతున్నప్పుడు వినపడుతుంది కదా, సేమ్ అదే విధంగా సౌండ్ అనేటువంటిది వస్తుంది. మీరు దీన్ని టీవీ పర్చేస్ చేయాలనుకుంటే 100% మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేసేస్తుంది. సో నాట్ రికమెండబుల్ ద టీవీస్. సో ఓకేనా, అర్థమైంది కదా. సో నెక్స్ట్ వచ్చినప్పుడు దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ అనేటువంటిది ఏమీ ఇవ్వలేదు. ఇది ఒకటి మనం డిసప్పాయింట్ చేస్తుంది. అలాగే మనకి నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటి అంటే ఈ వైర్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఇది అంత క్వాలిటీ వైర్ అయితే మెయింటైన్ చేయలేదు. బట్ గుడ్ అని చెప్పుకోవచ్చు, కానీ హెవీ క్వాలిటీ వైర్ అనేటువంటిది మెయింటైన్ చేయాలి. అంతా కూడా చాలా ప్రీమియంగా ఇచ్చినప్పుడు వైర్ కూడా మనకి కొంచెం ప్రీమియంగా ఇచ్చుంటే బాగుండేది అని నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. సో ఈ వైర్లో మనకి టైప్ ఏ పోర్ట్ ఇస్తున్నాడు, అలాగే 3.5mm జాక్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మొబైల్ యూజ్ చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా పవర్ బ్యాంక్ ఉంటేనే ఇది మనకు రన్ అవ్వడం జరుగుతుంది. అలాగే మనం పీసీస్ అండ్ ల్యాప్టాప్కి అయితే ఫీమేల్ పోర్ట్ ఉంటుంది కాబట్టి మనం దాన్ని కనెక్ట్ చేసుకొని దీన్ని మనం జాక్లో అయితే కనెక్ట్ చేసుకోవడం వల్ల మనం మంచిగా సౌండ్స్ అనేటువంటి వింటూ ఉంటాం అన్నమాట. సో నెక్స్ట్ మనకి ఇది 1 year వారంటీతో రావడం జరుగుతుంది. బట్ అమెజాన్ బేసిక్గా దీని సర్వీస్ సెంటర్స్ అనేటువంటి ఎక్కడ ఉండవు. సో నేను వీళ్ళతో చాట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందో మీకు నెంబర్ ఇచ్చాం కదా సార్, ఆ నెంబర్ మీరు కాంటాక్ట్ చేశారంటే మా యొక్క టెక్నీషియన్ మీ దగ్గరికి వచ్చి ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేయడం కానీ లేకపోతే రిపేర్ చేసి మీకు ఇవ్వడం కానీ జరుగుతుంది అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా వీళ్ళ యొక్క సర్వీస్ కూడా ఉందని మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ₹700 బడ్జెట్లో దీన్ని మనం పర్చేస్ చేయవచ్చా, వర్తా అంటే 100% వర్త్ అన్నమాట. మనం ఖచ్చితంగా దీని అయితే పర్చేస్ చేయవచ్చు. అయితే ఇది ఎవరికి బాగా సూటబుల్ అవుతుందంటే ఎవరైతే ఓన్లీ ఫిక్స్డ్గా టేబుల్ మీద పెట్టుకొని యూజ్ చేసుకుంటారో వాళ్ళకైతే చాలా బాగా వర్క్ అవుతుందన్నమాట. అంటే పీసీస్ దగ్గర ల్యాప్టాప్స్ దగ్గర పెట్టుకున్నప్పుడు చాలా బాగా వర్క్ అవుతుంది. అంతే తప్ప మన మొబైల్లో క్యారీ చేయడానికి దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ లేదనే విషయం మనం అయితే గుర్తుపెట్టుకోవాలి. సో ఓకేనా గైస్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే మనకి ఇది వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది కాబట్టి మనం ల్యాప్టాప్ బ్యాగ్లో కూడా పెట్టుకొని ఎక్కడ కావాలంటే అక్కడ దీన్ని క్యారీ కూడా చేసుకునేటువంటి విధంగా అయితే ఉండడం జరిగింది. మెయిన్ చూడండి మనకి డిజైన్ అండ్ దీని యొక్క సౌండ్ క్వాలిటీ గురించి మనం దీని అయితే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఎవరైతే స్పీకర్స్ కొందాము అనుకుంటారో సో స్పీకర్స్ కొనడానికంటే బెటర్ దెన్ మీరు దీన్ని షిఫ్ట్ అయిపోండి. ఇది మనకి స్పీకర్స్ కంటే చాలా బాగుంది. పైగా దీంట్లో మన డాల్బీ అనేది వీళ్ళు మెన్షన్ చేయలేదు. బట్ ఏంటంటే మీరు సౌండ్ అనేటువంటి పెట్టుకున్నప్పుడు దగ్గర నుండి వింటున్నారు అనుకో మీకు మంచిగా డాల్బీ వస్తుంది. అలాగే ఈ లైట్స్ ఏదైతే ఉన్నాయో దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు డాన్సింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. బట్ మ్యాటిక్ కాబట్టి మనకి హెవీగా కనపడకపోవచ్చు. బట్ డాన్సింగ్ ఎఫెక్ట్ కూడా ఈ లైట్స్ అనేటువంటి ఉన్నాయన్నమాట. సో ఇది మాట నేను చెప్పేది ఏంటంటే ఈ బడ్జెట్లో ఇది 100% రికమెండబుల్. మీరు పర్చేస్ చేయాలంటే లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. లేదంటే అమెజాన్లోకి వెళ్ళినా అమెజాన్ బేసిక్ సౌండ్ బార్ అని కొడితే ఇది రావడం జరుగుతుంది. దీని అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ రివ్యూ అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ గివ్ రన్ అవుతుంది కదా, ఆ గివ్ అవేలో కూడా మీరు పార్టిసిపేట్ చేయండి. చూద్దాం ఎవరికి అదృష్టం బాగుంటుందో అనేది అయితే. సో ఓకే. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. ఈలోపు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, మర్చిపోతున్నారు. అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు. లైక్ చేస్తే ఇటువంటి మంచి మంచి ప్రొడక్ట్స్ అన్ని కూడా నేను మీ ముందుకు తీసుకురావడానికి నాకు కొంచెం ఎంకరేజింగ్ అయితే ఉంటుంది కదా. సో లైక్ అయితే ఖచ్చితంగా చేసి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నేను పెట్టే ప్రతి వీడియోని కూడా ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ సాయి రెడ్డి సైనింగ్ ఆఫ్.